హాయ్ అండి, ఎట్లుండ్రు? మంచిగుండ్రా? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, వాజేడు వెళ్తున్నామని. వాజేడుని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, బొగతా జలపాతం. ఇక్కడ ఈ ములుగు డిస్టిక్ మొత్తంలో ఒక 5-4 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసిన వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేనైతే ఎంజాయ్ చేయలేదు, అది ఎందుకో లాస్ట్లో చెప్తాను. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము, బయట వంటలకని వెళ్ళాము. బయట వంటలు పూర్తి చేసుకున్నాక వాజేడికి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి అయితే మా వాళ్ళు వచ్చేసి లంచ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఈ వాజేడు వాటర్ ఫాల్స్ నాగారం నుంచి అయితే 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 273 కిలోమీటర్స్ నుంచి, హన్మకొండ నుంచి అయితే 126 కిలోమీటర్స్ నుంచి ఉంటుంది. తప్పకుండా దగ్గరున్న వాళ్ళు, ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరైతే తప్పకుండా విజిట్ చేయండి. చుట్టుపక్కలలోనే ఒక 4-5 ఉన్నాయి వాటర్ ఫాల్స్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒక 3 కిలోమీటర్స్ బ్రిడ్జ్ వస్తుంది. ఫుల్గా ఫోటోషూట్స్ అన్నీ అక్కడ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బొగతా జలపాతం దగ్గరికి అయితే వచ్చి వంటలు చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి చూపిస్తాను, కంపల్సరీ కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు నేను చెప్పినట్టు. తప్పకుండా నా వీడియోని మాత్రం ఫుల్ వరకు చూడండి. బాగా ఎలా ఉంది మీకు మొత్తం చూపించాను. వాటర్ ఫాల్స్ మొత్తం ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకోవాలి, దేనికి ఎంత అనేది మొత్తం ఉంటుంది. పర్సన్ని బట్టి, బండిని బట్టి మొత్తం ఉంటుంది. ఇక్కడ మనమైతే డ్రింకింగ్స్ అవైతే లోపల తీసుకొని వెళ్ళొద్దు. ఇక్కడ మొత్తం బోర్డులో పెట్టేసారు, చూస్తున్నారు కదా. మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను, చూడండి కంపల్సరీ. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము టికెట్స్ తీసేసుకొని. మొత్తం 3 దారులు ఉంటాయి అన్నమాట. మొత్తం 3 దారులు ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. 3 రూట్స్ నుంచి 2 రూట్స్ మనల్ని ఎలో చేస్తారు. 1 రూట్ మాత్రం ఈవినింగ్ టైంలో ఎలో చేస్తారు. చూస్తున్నారు కదా, మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారో. ఇదైతే ఇంకొక గేటు, సెకండ్ గేట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వరకే బండ్లు వెళ్తాయి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే మనం. మొత్తం ఇదైతే ఒక 1 కిలోమీటర్ దాకా మనం ట్రావెల్ చేయాలి, నడవాలండి. తర్వాత ఇలా ఉంటాయి మనం కూర్చోడానికి, ఫుడ్ తినడానికి అలా. ఇక మనమైతే వచ్చేసాం చూడండి. ఇవైతే మనకి వాష్రూమ్స్ లేడీస్కి బాయ్స్కి బాగానే ఉంటాయి అవి కూడా. ఇక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మొత్తం రాళ్ళతోటి బాగుంటుంది. పక్కనే టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళండి. నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది పక్కనే, అది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. వచ్చేసాం మనమైతే బొగతా వాటర్ ఫాల్స్. దీన్ని నయగర వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. మన తెలంగాణలోనే బెస్ట్ వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒకటి. ఇంకో 3-4 ఉన్నాయి, అవి నేను విజిట్ చేసినప్పుడు కంపల్సరీ మీకు చూపిస్తాను. చూడండి ఎంతమంది జనాలు, ఇంకా చాలామంది వెళ్ళిపోతున్నారు మేము వచ్చే టైంకి. ఫుల్ అంటే ఫుల్ వాటర్, ఇంక తక్కువ చాలా వాటర్. వర్షం పడితే ఇంక వాటర్ ఆ బండలు అనేవి కనిపించవు, అంత బాగా వస్తాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే బెస్ట్ ప్లేస్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఫుడ్ తినడానికి, కూర్చోడానికి చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు అయితే అందరు ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేనైతే చేయలేకపోయాను, ఎందుకు అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల ఇంకా నాకు చేయాలనే మూడు కూడా లేదు. ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది అంటారు కదా, అలా అయిపోయింది నా పరిస్థితి కూడా. చూస్తున్నారు కదా, నేను నరసింహస్వామి టెంపుల్ అన్నాను కదా, అదే ఈ టెంపుల్. తప్పకుండా టెంపుల్ని కూడా విజిట్ చేయండి, బాగుంటుంది. ఇంకో మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తే నాకే జెల్సీ వచ్చింది. మా హస్బెండ్ అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అసలు అనుకోలేదు ఇంత బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు నన్ను వదిలిపెట్టి అని. చాలా కుళ్ళు వచ్చేసింది నాకు వాళ్ళని చూసి. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి మనకి మెట్ల దారి ఉంది. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం ఎలో చేయరు, ఎందుకంటే పైనుంచి దూకుతారేమో అనేసి అట్లా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయని ఎలో అయితే చేయరు. ఇక్కడి వరకే మనకి ఎలో చేస్తారు, లోపలికైతే వెళ్ళనివ్వరు. ఇక్కడి వరకే మనకి స్విమ్మింగ్ పూల్ టైప్న చేసేసి ఇందులోకే జనాలను ఎలో చేస్తారు. ఇదైతే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ చేసేస్తారు, ఉండదు, ఎలో చేయరు. దీని తర్వాత దీని పక్కనే ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి దగ్గర. ఇక్కడ దగ్గర వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు వర్షాకాలం వస్తే. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఏమేమో స్టంట్లు చేస్తున్నాడు. లాస్ట్లో మళ్ళీ నాకు జలుబు చేసింది, నాకు తలకాయ వస్తుందని. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈత కొడుతుందో. అసలు నేను అనుకోలేదు, తనకి జస్ట్ 1 ఇయర్ అంతే. మొన్ననే 1 ఇయర్ పడింది, ఒక 1 మంత్ బ్యాక్.
అంతే చూస్తున్నారు కదా! తనని ముద్దాడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. ఎవ్వరు చూసినా సరే దగ్గర తీసుకొని ముద్దాడుతున్నారు. ఇంక మా హస్బెండ్ అయితే ఇక్కడ స్టంట్లు చేస్తున్నాడు. నాకైతే పిచ్చి కోపమొచ్చింది. ఎందుకంటే ఏమో వాటర్ గదా! ఫ్రెండ్స్‌ని నమ్మొద్దు అనేసి నా భయం. కానీ బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా నేనైతే చేయలేకపోయాను వాళ్ళని చూస్తూ, వీడియోలు తీస్తూ ఇదే. మా తమ్ముడు గూడా నాకు కొంచెం వీడియో తీయడానికి హెల్ప్ చేశాడు. చాలా అంటే చాలా బావుంది. అందరూ మనం ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు ఇట్లాంటి ప్లేస్‌లకి కంపల్సరీ వెళ్ళాలి. వెళ్ళి విజిట్ చేయాలి. చేస్తేనే మనకి ఎంజాయ్‌మెంట్ అనేది ఉంటుంది. బోర్ కొట్టకుండా గూడా ఉంటుంది. ఇట్లా ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరొచ్చినా ఇట్లా బయటికెళ్ళి అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికీ ఇంట్లో ఉండలేం గదా! ఇంట్లో ఉంటే జైల్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది లేడీస్‌కి. ప్లీజ్ ఎవరైనా గనుక లేడీస్‌ని బయటికి తీసుకొని వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా లేడీస్‌ని అయితే బయటికి తీసుకొని వెళ్ళండి. ఇంకా నా ఛానల్‌నైతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. నా వీడియోస్ అయితే చూస్తున్నారు. కాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చాలామంది చేసుకోకుండానే నా వీడియోస్ చూస్తున్నారు. నేనైతే నాకు తెలిసిన ప్లేసెస్‌ని, నాకు తెలిసిన వంటలని అన్నిటిని నేను చేసే పని ప్రతి ఒక్కటి నేనైతే మీకు ఏది కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తున్నాను. నేనైతే తప్పు వీడియోస్ అయితే పెడతలేను. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ నా ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు? ఏమో ఇక మీకే తెలవాలి అది. కానీ నేనైతే మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇంకా పక్కనున్న మొత్తం వాటర్ ఫాల్స్‌ను కూడా తప్పకుండా విజిట్ చేసినప్పుడు, నేను ఎంజాయ్ చేసినప్పుడు ఆ వీడియోస్ పెడతాను. తప్పకుండా నా ఛానల్ చూడండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. నేను తొందరగా కూడా సక్సెస్ వస్తదని నేను అనుకోవట్లేదు. సక్సెస్ రావాలంటే టైం పడతది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టే నేను ఇంకా పోస్టులు పెట్టడానికి ఇంకా రెడీగా ఉన్నాను. తప్పకుండా నేను చూసే ప్రతి ఒక్కటి, నేను చేసే ప్రతి పని ఏదైనా సరే మీకు తప్పకుండా చూపిస్తాను. ఎవరైనా ఈ వాటర్ ఫాల్స్‌లు ఇవి తెలవని వాళ్ళుంటే తప్పకుండా విజిట్ చేయండి. నేను చెప్పింది అబద్ధమైతే ఎంజాయ్ అనేది ఎలా ఉంటుందో మీరే డైరెక్ట్‌గా చూస్తారు. నిజం చెప్తున్నాను. చాలా బావుంటది. ఒకప్పుడు అక్కడి వరకు ఎలో చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు చేస్తలేరు. చూస్తున్నారు కదా! ఇటు నుంచి కూడా మనం పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఎందుకంటే మనకే రిస్కు ఏమవుతుందో ఏంటో అనేది తెలవదు ఈ టైంకి. కాబట్టి ఇట్లాంటి ప్లేస్‌లోకి వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ అనేది పక్కకు పెట్టి ఒక్కొక్కసారి జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం కాబట్టి. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే చూస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్, కామెంట్స్ అన్నీ పెట్టండి. తప్పకుండా నేను ప్రతి ఒక్కదానికి రెస్పాండ్ అవుతాను. ఇంకా చూస్తున్నారు గదా! ఎంత బావుందో. మా తమ్ముడైతే ఈ వీడియోస్ మొత్తం మా తమ్ముడే తీశాడు. వాటర్ చూస్తున్నారు గదా! ఇక్కడి వరకు కట్టేశారు. బాగా వాటర్ ఫోర్స్ వస్తదని. అయినా గూడా ఇందులోంచి గూడా వాటర్ చూసారా ఎలా వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. ఇంక ఇది చాలా తక్కువ వాటర్ ఫాల్సు. ఈసారి మాత్రం తప్పకుండా ఈ ఏరియాకి ఎవరైనా వస్తే తప్పకుండా ఈ వాటర్ ఫాల్స్‌నైతే విజిట్ చేయండి. మేమైతే ఏం